నా పని నేను చేసుకుంటూ మీతో కొన్ని ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. మనందరి జీవితాలకి ఉపయోగపడే కొన్ని మాటలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీతో ఈ మాటలు చెప్పడం ద్వారా నేను కూడా మోటివేటెడ్గా ఛార్జ్ అవ్వాలి అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ విషయం బాగా తెలుసు. ముందు మనల్ని మనం గెలిస్తే జీవితాన్ని సులభంగా గెలవచ్చు. కానీ ఈ విషయాన్ని మనం చాలా లైట్ తీసుకుంటాం. ఎదుటివారి జీవితాల మీద ఉన్నంత శ్రద్ధ మన మీద మనకి ఉండదు. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మనల్ని మనం గెలవాలి అంటే అసలు మనం ఏం చేయాలి, ఏ స్టెప్స్ ఫాలో అయితే మనం మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు. మనం ఒకటి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంకొకటి ఏదో జరుగుతుంది. ఏ పనిలో అయినా సరే ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. చాలా వరకు లైఫ్లో ఫెయిల్యూర్సే ఉంటాయి. ఈ విషయాన్ని ఫస్ట్ మన మైండ్కి మనం అలవాటు చేయాలి. ఎందుకు అలా అనుకోవాలి, ప్రతి విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకెళ్ళొచ్చు కదా అనుకుంటారేమో. నో వే. లైఫ్లో ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. అలా ఉంటేనే అది లైఫ్ అవుతుంది. సో మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాము అనే విషయాన్ని మనం ముందుగానే యాక్సెప్ట్ చేసేస్తే మనం లైఫ్ని ప్లాన్ చేసుకునే మెథడ్ అనేది చాలా వరకు మారుతుంది. అండ్ మనం ముఖ్యంగా చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే, మన గురించి పర్సనల్ టాక్ అనేది ఇంకొకరితో చెయ్యకూడదు. మనకి సంబంధించిన పర్సనల్ టాపిక్స్, మన ప్లాన్స్ కావచ్చు, మన సీక్రెట్స్ కావచ్చు, ఎప్పుడూ కూడా ఇంకొకరితో డిస్కషన్ చేయడం అనేది చేయకూడదు. అలాగే ఎవరైనా వచ్చి మన దగ్గర వాళ్ళ సొంత విషయాలు డిస్కస్ చేస్తే మనం వాటిని పర్సనల్గా తీసుకోకూడదు. ఎమోషనల్గా వాళ్ళు చెప్పిన విషయాలకి మనం అటాచ్ అవ్వకూడదు. అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఎవరి ముఖాల మీద కూడా వీళ్ళు టాక్సిక్ పీపుల్ అని చెప్పి రాసి ఉండదు. అంటే వాళ్ళ వల్ల మన లైఫ్కి ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయన్నమాట. మన పక్కనే ఉంటూ మన విషయాలన్నీ తెలుసుకుంటూ మనకి హెల్ప్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఒకవేళ నిజంగానే మనం సక్సెస్ అయ్యామంటే మాత్రం వాళ్ళది తట్టుకోలేరు. వీళ్ళనే టాక్సిక్ పీపుల్ అంటారు. వీళ్ళని కనిపెట్టడం చాలా కష్టం. కాబట్టి మీతో రిలేషన్లో ఉన్న ఏ పర్సన్ అయినా సరే కొంచెం తేడాగా అనిపించినా కూడా వాళ్ళని టాక్సిక్ పీపుల్ కేటగిరీలోకి తీసుకొని వాళ్ళకి దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండకూడదు. ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఫోకస్ చేస్తూ ఉండాలి. మన మైండ్ సెట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్తగా నాలెడ్జ్ని ఎక్కడి నుంచి గెయిన్ చేయాలి, మన వర్క్ ఎథిక్స్ ఏంటి, ఇలాంటి వాటి మీదే మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఒక మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. మన ఎమోషన్స్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవాలి. చిన్న విషయమా పెద్ద విషయమా అని కాదు, ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. మనం ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని కంప్లీట్ చేసే కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా ఉండాలి. మనం చేసే వర్క్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా, మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం మోసపోయినా, లేదంటే ఇంకొకరు ఎవరైనా వచ్చి మనల్ని మోసం చేసినా మనం దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు. మన నుంచి వచ్చే రియాక్షన్ ఎంత తక్కువగా ఉంటే మనం తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఎలాంటి పనినైనా మొదలు పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ఏ చాప్టర్లో కూడా మన ముందో మన వెనకో ఎవరో ఒకరు ఉండి మనల్ని నిరంతరం నడిపిస్తూ ఉండడం అనేది జరగదు. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఒక్కళ్ళే వెళ్ళండి. ఏదైనా నేర్చుకోవాలనుకున్నా కూడా ఆ విషయాన్ని ఒక్కలే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీలో ఎంత బాధ ఉన్నా సరే మీకు మీరే ఆ బాధని హీల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒంటరితనం అనేది మీకు చాలా మంచి విషయాలు నేర్పిస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ని బిల్డ్ చేస్తుంది. ఫోకస్గా ఒక పనిని ఎలా చేయాలి, డిసిప్లైన్గా ఎలా ఉండాలి, ఇండిపెండెంట్గా ఎలా బ్రతకాలి అనే చాలా మంచి లక్షణాలను ఒంటరితనం మీకు నేర్పిస్తుంది. ఒంటరితనం అనేది ఏమీ లేకపోవడం అనే ఎంప్టీనెస్కి ఒక ఎగ్జాంపుల్ కాదు. సొసైటీ నుండి వచ్చే రిజెక్షన్స్ మన వర్త్ కాదు అని తెలియజేస్తూ, ఒకరి కంపెనీ కోసం ఎప్పుడు మనం వెయిట్ చేస్తూ ఉండకుండా మన ట్రూ రియాలిటీ ఏంటో మనం కనుక్కోవడమే ఒంటరితనానికి అసలైన ఎగ్జాంపుల్. మీ జెండర్ ఏంటి, మీరు అమ్మాయా అబ్బాయా అనే విషయాన్ని పక్కన పెట్టండి. మీ లైఫ్ని మీరు మెచ్యూరిటీగా లివ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మీ లైఫ్కి అప్లై చేసుకోగలిగితే
మీ లైఫ్లో ఎలాంటి క్రిటిసిజం ఎదురైనా, ఎలాంటి రిజెక్షన్స్ వచ్చినా, ఎలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మెంటల్లీ స్ట్రాంగ్గా మీరు వాటిని ఫేస్ చేయగలుగుతారు. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఏది మంచి ఏది చెడు అనేది మనకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి నెగిటివిటీని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తప్ప దాన్ని అబ్జార్బ్ చేసుకొని బతకకూడదు. ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్స్లో ఏ ఒక్క లైన్ కరెక్ట్ అని మీకు అనిపించినా దాన్ని మీ లైఫ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు తెలుసుకోవాలి అనుకుంటున్న ఏదైనా ఒక టాపిక్ గురించి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. మనుషులు ఎప్పుడు మాటలకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి మాటలు నా జీవితాన్ని చాలా వరకు మంచిగా మార్చాయి. నా మాటలు కనీసం ఒక్కరిని మార్చినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. మళ్ళీ మరొక కొత్త వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తాను. మర్చిపోకుండా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ.